బిడ్డలందరికీ కూడా ప్రభు పరిశుద్ధ నామములో మీకు శుభములు తెలియజేస్తున్నాను. క్రిస్మస్ అనగానే ఆ డిసెంబర్ మాసం రాగానే చెప్పలేనంత సంతోషం. మరి ఈ సంతోషానికి కారణం ఏంటి? యేసు ప్రభువే కారణం. ఇంతగా మనం ఆనందించడానికి, సంతోషించడానికి ప్రభు తప్ప వేరే కారణమే లేదు. మరి యేసు ప్రభు పరలోక భాగ్యాన్ని వదిలిపెట్టి ఆయన భూలోకానికి వచ్చినాడని ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాము. తండ్రితో ఆయన పరలోకంలో కుడి పార్శ్వమున కూర్చుని ఉండే ఆ భాగ్యాన్ని మన కొరకు ఆయన వదిలిపెట్టి ఈ లోకానికి దిగి వచ్చినాడు. మరి దివి నుండి ఆయన భూమికి ఏ తెంచినాడని వాక్యంలో ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం నేను చదువుతున్నాను. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొనెను. అంటే సర్వలోక పాప పరిహారార్థం రక్షకుడు అవసరమైంది. దేవుడు తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపినాడు. యేసు ప్రభు యొక్క మొదటి రాకడనే క్రిస్మస్ అంటాం. కానీ ఇప్పుడు మనం అందరం రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. మొదటి రాకడ కూడా చాలామందికి ఆ జ్ఞానమే లేదు. సువార్త సర్వలోకానికి ప్రకటింపబడాలి. యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చినాడు? మరి ఇంకా రెండవ రాకడ కొరకు సిద్ధపాటు సంఘము మరి సిద్ధపడుతూ ఉంది. ఒక పాపికి రక్షకుడు చాలా అవసరమై ఉన్నది. పాపములు పోవాలంటే దానికి ఒక క్రయధనం చెల్లించాలి. యేసు ప్రభువే విమోచన క్రయధనంగా తన ప్రాణం పెట్టినాడు. అందుకే ఈరోజు మనకి ఇంత సంతోషం. వీఆర్ సో హ్యాపీ బికాస్ వీఆర్ క్లెన్స్డ్ ఫ్రమ్ అవర్ సిన్స్. మన పాపములకు పరిహారిగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు. అందుకే మనకి ఇంత సంతోషం. దేవుడు చేసిన మేళ్ళన్నీ మనం ధ్యానిస్తూ ఉంటే మన హృదయము ఎంతో కృతజ్ఞతతో నిండిపోతుంది. క్రిస్మస్ అనేది మామూలు పండుగ కాదు, ఇట్స్ మహా పండుగ. ఇట్స్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ ఫెస్టివల్స్ ఇన్ ద వరల్డ్. ఈ క్రిస్మస్ పండుగనే భూ ప్రజలందరూ కూడా ఆనందించే రీతిగా, సంతోషించే రీతిగా అందరూ జరుపుకోదగిన పండుగ క్రిస్మస్ పండుగ. అబ్రహాం లింకన్ పుడితే అమెరికా దేశం సంతోషిస్తుంది. మహాత్మా గాంధీ పుట్టుక దినం మనం సంతోషిస్తాం. కానీ సర్వలోకం ఆనందించే ఒకే ఒక పండుగ అది క్రిస్మస్ పండుగ. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. సర్వలోకం ఆనందిస్తుంది, సంతోషిస్తుంది. ఎందుకంటే ఇది భూప్రజలందరికీ మహా సంతోషకరమైన సువర్తమానం. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అయి ఉన్నాడు. ఇస్ ద లార్డ్ ఆఫ్ ఆల్. 1 తిమోతి 3వ అధ్యాయము 16వ వచనం. 1 తిమోతి 3:16. నిరాక్షేపముగా దైవభక్తిని గురించిన మర్మము గొప్పదై ఉన్నది. ఇట్స్ అ గ్రేట్ మిస్టరీ. దేవుని భయము, భక్తి, దాని గురించిన మర్మమే గొప్పదట. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను, ఆత్మ విషయమున నీతిపరుడని నేర్పునొందెను, దేవదూతలకు కనబడాను, రక్షకుడని జనములలో ప్రకటింపబడాను, లోకమందు నమ్మబడాను, ఆరోహణుడై తేజోమయుడాను. యేసు ప్రభు జననము ఆశ్చర్యకరం, జీవితము ఆశ్చర్యకరం, పరిచర్య ఆశ్చర్యకరం, మరణము ఆశ్చర్యకరం, మరణించి తిరిగి లేవడం కూడా ఆశ్చర్యకరమే, తిరిగి రానై ఉన్నాడంటే కూడా ఆశ్చర్యమే. అందుకే యేసు ప్రభు పుట్టక ముందే 700 సంవత్సరాల ముందు యెషయా ప్రవక్త ప్రవచిస్తున్నాడు. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆశ్చర్యకరుడు. ఆయన పేరేంటి? ఆశ్చర్యకరుడు. అంత ఆశ్చర్యమే యేసు ప్రభు గురించి. నేను ఈరోజు ఇక్కడ మీ ముందు ఇలా నిలబడుతున్నానంటే చాలా ఆశ్చర్యం. ఒకప్పుడు లోక ఆశల్లో కొట్టుకొని పోయే నన్ను దేవుడు ఎంత ప్రేమతో నన్ను చేరదీసుకొని నన్ను మన్నించి పరిశుద్ధపరిచి తన ఆత్మను నాకు ఇచ్చి తన వాక్యం చాటించడానికి ఇలా వాడుతున్నాడంటే ఎంత ఆశ్చర్యమని నాకే అనిపిస్తుంది. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. ప్రతిరోజు ఉదయం లేవగానే నీ బెడ్ నుండి బయటికి పోకముందే
కళ్ళు మూసుకొని ప్రార్థన చేసి, నువ్వు ఆశ్చర్యకరుడవు, నా జీవితంలో ఈరోజు ఒక ఆశ్చర్య కార్యాన్ని చేయమని ప్రార్థించాలి. నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. అంటే ఈజ్ ఎ వండర్ వర్కింగ్ గాడ్. నీకు అసాధ్యమైనవన్నీ కూడా ప్రభువుకు సాధ్యం. ఈ క్రిస్మస్ సమయంలో 2 స్త్రీలు గర్భం ధరించడం చాలా ఆశ్చర్యకరం అనిపిస్తుంది నాకు. కన్యక గర్భం ధరించి ప్రభువుకు తల్లిగా మారడం, పురుష సంయోగం లేకుండా ఒక కన్యక ఎలా గర్భం ధరిస్తుంది? అసాధ్యం. అది దేవునికి సాధ్యం. సర్వోన్నతుని శక్తి ఆమెను కమ్ముకుంది. ఆమె రక్షకునికి తల్లిగా మారిపోయింది. ఎలిజబెత్ వృద్ధురాలు, ఆమె స్త్రీ ధర్మం కూడా నిలిచిపోయిన స్త్రీ. వృద్ధాప్యంలో స్త్రీ ఎలాగూ గర్భం ధరిస్తుంది? అయినా ఈ క్రిస్మస్ సమయంలో ఎలిజబెత్ను మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఎందుకంటే మరియ యొక్క వందన వచనం వినగానే ఎలిజబెత్ గర్భమందు శిశువు ఏమేం చేసినాడట? గంతులు వేసినాడట. అంటే ఆ వృద్ధాప్యంలో ఆమె గర్భం ధరించడం అసాధ్యమైన కార్యం, ఇట్స్ ఇంపాసిబుల్. నాకైతే ఈ స్త్రీల గురించి ధ్యానించినప్పుడు మన జీవితంలో అసాధ్యమైనవన్నీ కూడా ఒక సవాలుగా తీసుకోవాలి. ఎందుకంటే అది నీకు అసాధ్యం, కానీ దేవునికి సమస్తము సాధ్యం. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. సమ్ థింగ్స్ ఆర్ వెరీ ఇంపాసిబుల్ టు యూ, బట్ గాడ్ సేస్ ఇట్ ఈస్ పాసిబుల్ టు మీ. కనుక క్రిస్మస్ అంటేనే ఆశ్చర్యం. మీరు లూకా సువార్త 2వ అధ్యాయంకు రండి. లూకా సువార్త 2:8. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచాం. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడి. ఇంకో సంగతి నేను క్రిస్మస్ సమయంలో మీకు జ్ఞాపకం చేయాలి. గొర్రె కాపర్లు భయపడుతూ ఉన్నప్పుడు, అంత గొప్ప వెలుగు చూసి వారు భయపడుతున్నప్పుడు దూత భయపడకుడి, ఆ మాట నాకు చాలా ఇష్టమైంది. ఈ భయపడకుడి అనే ప్రసంగం కంటే మించిన ప్రసంగం లేదు. ఫియర్ నాట్. ఈ క్రిస్మస్ సమయంలో ఇది కూడా చూస్తారు. గబ్రియల్ దూత మరియతో కూడా అంటుంది, మరియా నీవు భయపడకు, నువ్వు దేవుని వలన కృప పొందినావు. యోసేపు నువ్వు భయపడకు, మరియను చేర్చుకోవడానికి నువ్వు భయపడకు. ఈమె గర్భం ధరించడం అది దేవుని వలన కలిగింది, పరిశుద్ధాత్మ ద్వారా కలిగింది. గొర్రెకాపులతో భయపడకు. ఈరోజు ప్రభు మనందరితో మాట్లాడుతున్నాడు. ఈ క్రిస్మస్ సమయంలో చాలా కార్యాల గురించి భయపడుతున్నావేమో. దేవుని బిడ్డగా నువ్వు భయపడదు. దేవుని యందు నమ్మిక ఉంచాలి. దేవుడు నీకు సహాయం చేస్తాడు, నీ ప్రార్థనలకు జవాబిస్తాడు. యేసు ప్రభు జననం ఒక తెగ వారికి, ఒక గుంపు వారికి, ఒక కులం వారికి, ఒక్క దేశస్తులకు కాదు, ప్రజలందరికీ కూడా ఆయన ప్రభువుగా వస్తున్నాడు, రక్షకుడుగా ఉదయిస్తున్నాడు, అభిషక్తుడుగా రానై ఉన్నాడని దాని అర్థం. ప్రజలందరికీ అన్నమాట, కొందరికి కాదు. పలకండి ఆ మాట. ప్రజలందరికీ హల్లెలూయా. ప్రజలందరికీ సువర్తమానం మరి కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. అంటే ఇది మామూలు సంతోషం కాదు. ఇది ఎలాంటి సంతోషం? మహా సంతోషకరం. హల్లెలూయా. ఇట్స్ నాట్ ఆర్డినరీ హ్యాపీనెస్, ఆర్డినరీ జాయ్, ఇట్స్ గ్రేట్ జాయ్. ఎంతో సంతోషకరమైన మామూలు వార్త కాదు, ఇది సువర్తమానం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇట్స్ ఎ గ్లాడ్ న్యూస్ ఫర్ ఆల్ పీపుల్ హోల్ త్రూఅవుట్ ద వరల్డ్. ఇట్స్ ఎ గ్రేట్ జాయ్. అంటే ఇది ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. అది నేను ధ్యానించినప్పుడు చాలా ఆనందించినాను. ఎందుకంటే లోకంలో ఎన్ని మరి మతాలు ఉన్నాయి, ఎన్ని మార్గాలు ఉన్నాయి, కానీ యేసు ప్రభు అందరికీ ప్రభు అయి ఉన్నాడు. యేసు ప్రభు చెప్పిన మాట ఏ దేవుళ్ళు కానీ యుగ పురుషులు కానీ ఏనాడు చెప్పలేదు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవమై ఉన్నాను. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే ఎంత అద్భుతం అని అనిపిస్తుంది. సువార్త అంటే శుభవర్తమానం. ఆ శుభవర్తమానం ఏంటి? నీ పాపముల కొరకు యేసు ప్రభు మరి రక్షకుడుగా ఉదయిస్తున్నాడు.
నీ పాపములు, నీ రోగములు, నీ శాపములు, ఇవన్నీ కూడా రక్షకుడు మరి నీకు ఆయన విజయం ఇస్తున్నాడు. పాపము నుండి, రోగము నుండి, శాపముల నుండి విడుదల యేసు ప్రభు రాకడ ద్వారానే విశ్వాసికి లభించినట్టు మనం విశ్వసిస్తున్నాం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో మీరు ఎక్కడైనా విన్నారా ఈ పేరుతో? ఒక వ్యక్తి పేరు రక్షకుడు అని మీరు ఎప్పుడైనా విన్నారా? డిడ్ యూ ఎవర్ హియర్ ఎనీ పర్సన్ కాల్డ్ యాజ్ సేవియర్? నన్ అదర్ దాన్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. యేసు ప్రభువుకు తప్ప ఈ పేరు ఎవరికీ లేదు లోకంలో. దేవుళ్ళనే పేరు. యుగ పురుషులు వచ్చినారు, దేవతలు వచ్చినారు, ఎంతోమంది వచ్చినారు ఈ లోకంలో, కానీ రక్షకుడు అనే పేరు కేవలం యేసు ప్రభుకే ఉంది. ఎందుకంటే మత్తయి సువార్త 1:21 మనం చూస్తున్నాం కదా, ప్రజలను వారి పాపముల నుండి ఈయనే రక్షించును, ఆయనే రక్షించు. వాక్యంలో మనం చూస్తాం, నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. అంటే హీ అలోన్ ఈజ్ గాడ్. అదే మనం విశ్వసిస్తున్నాం. మరి తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అని. ఎన్ని పేర్లు కదా క్రిస్మస్ సమయంలో మనం మరి భక్తులు వాక్యం బోధిస్తుంటే వినాలి శ్రద్ధగా. ఎందుకంటే క్రిస్మస్ సమయంలోనే యేసు పుట్టుక గురించి మీరు వింటారు. లూకా సువార్తలో చూసినట్లు ఈయన రక్షకుడని, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. 11వ వచనం లూకా 2:11. మన కొరకు పుట్టి ఉన్నాడు. ఎవరి కొరకు యేసు పుట్టినాడండి? చెప్పండి గట్టిగా. మన కొరకే. నా కొరకు అని చెప్పండి. నా కొరకు పుట్టినాడు. అవును, యేసు ప్రభు లేని జీవితం నాకైతే ఊహించడానికి వీలు కాదు. ఐ కెనాట్ ఇమాజిన్ ఎ లైఫ్ వితౌట్ జీసస్. ఎంత శూన్యము, ఎంత అంధకారము, ఎంత పాపభూయిష్టమై ఉంటుంది. యేసు లేకుంటే మనకు మార్గం ఎక్కడుంది? యేసు లేకుంటే మనకు జీవం ఎక్కడుంది? యేసు లేకుంటే మనం సత్యం ఎలాగ తెలుసుకుంటాం? ఈయన ప్రభు అయిన క్రీస్తు, ఆ పేరులోనే ఎంత మహిమ ఉంది. ప్రభు. ప్రభు అంటే ఈజ్ ద లార్డ్ ఆఫ్ ఆల్ థింగ్స్, లార్డ్ ఓవర్ ఎవ్రీథింగ్. ప్రభు. ప్రభు అయిన క్రీస్తు అంటే క్రీస్తు అభిషక్తుడు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండటం మీరు చూచెదరని వాడితో చెప్పి, ఒక శిశువు అంటే యేసు ప్రభు పుట్టుకలో ప్రవక్త ప్రవచిస్తున్నాడు, ఏలైనగా మనకు శిశువు పుట్టాను. మరి ఈ శిశువు పుట్టుకతోనే రాజ్యభారం ఉందంట. రాజ్యభారం అతని భుజముల మీద ఉండేనని యెషయా 9:6 మనం చూస్తున్నాం. పుట్టుకతోనే రాజైన వాడు ఎవడున్నాడు ఈ లోకంలో? పుట్టుకతో రాజులు కారు. పుట్టినాక యువరాజులుగా వారు పెరుగుతారు. పెరిగి పెద్దగా అయిన తర్వాత రాజ్యభారం ఇస్తారు, అప్పుడు రాజులని పిలువబడతారు. కానీ మన ప్రభు పుట్టుకతోనే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. హల్లెలూయా చెప్దాం ఒకసారి. పుట్టుకతోనే హీఈస్ ఎ బార్న్ కింగ్, కింగ్ ఆఫ్ కింగ్స్. ఒకవేళ రాజగృహంలో జన్మిస్తే ఎవరు పోయి ఆయన చూస్తారు? సామాన్య జనులు రాజభవనానికి వెళ్ళడానికి అనుమతి ఎక్కడుంది? ఆయన అందుకే పశువుల పాకలో జన్మించినాడు. సత్రంలో ఆయనకు స్థలం లేకుండిందండి. తిమోతి పత్రికలో చాలా బాగా రాసినాడు పౌలు. ఆయన అద్వితీయుడు, ఆయన శ్రీమంతుడు, ఆయన సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే నివసించువాడు, అమరత్వము గలవాడు, సర్వాధిపతి, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. 1 తిమోతి 6:15 నేను చదువుతున్నాను. 1 తిమోతి 6:15 యేసు ప్రభు యొక్క గుణగణాలు: శ్రీమంతుడు, అద్వితీయుడునగు సర్వాధిపతి, యుక్త కాలముల యందు ఆ ప్రత్యక్షతను కనపరచు. ఆ సర్వాధిపతి రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడునూ చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలియుండునుగాక. యేసు ప్రభు, కొందరంటారు మాకు కలలో కనబడ్డారని. ప్రభువును చూడడం కాదు, ప్రభువును నీ జీవితంలో అనుభవించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి నా తండ్రి గారు నేను చిన్నప్పుడు అడిగినాను, ప్రభువుని నేను చూడాలి,
నేను ప్రభువుని చూడాలి, ఏం చేయాలి నాన్న అని అడిగితే, నువ్వు ఎలక్ట్రిసిటీని చూడుస్తావా అని అడిగినాడు. ఎలక్ట్రిసిటీ నేను చూడను, కానీ ఎలక్ట్రిసిటీ చేసే పనులు నేను చూస్తున్నాను. అలాగే యేసు ప్రభువు నువ్వు చూడలేవు, కానీ ఆయన కార్యాలు క్రియలు నీ జీవితంలో అనుభవిస్తున్నావు. చప్పట్లు కొట్టి దేవునికి స్తుతించండి. హల్లెలూయా. నా జీవితంలో నేను అనుభవించినాను, యేసు మహిమను అనుభవించినాను, యేసు శక్తిని అనుభవించినాను, యేసు మంచితనాన్ని అనుభవించినాను, యేసు గొప్పతనాన్ని నేను అనుభవించినాను. దేవునికి స్తోత్రం. అందుకే యెషయా 9:7 ఒక మాట ఉంది, అది మీకు జ్ఞాపకం చేయాలి. యేసు ప్రభువును అంగీకరించిన వారికి కలిగే గొప్ప దీవెన. 6వ వచనం అందరు చదువుతారు క్రిస్మస్ సమయంలో. 7వ వచనం మీకు గుర్తు చేస్తున్నాను. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయం వల్లను నీతి వల్లను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయ. సైన్యముల అధిపతి యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చు. నేనైతే ఈ వాక్యం నా జీవితంలో అనుభవించినాను. మరి యేసు ప్రభు మనకు అనుగ్రహించింది మహా ఆనందం, సంతోషం. తూర్పు దేశపు జ్ఞానులు యేసు ప్రభువును చూడడానికి వచ్చి నక్షత్రం చేత నడిపింపబడి బాల యేసును చూసినప్పుడు వారు అత్యానంద భరితులైపోయినారంట. అంటే దేర్ జాయ్ న్యూ నో బౌండ్స్. అత్యానంద భరితులు ఎందుకైనారు అంటే సర్వలోక జ్ఞానమే యేసు ఎదుట వంగింది. జ్ఞానులు సాధారణంగా దేవుడు దేవతలంటే నమ్మనివారు, రేషనలిస్ట్ కదా, అన్నీ తరచి చూసేవారు, నమ్ముతారు ఏదైనా. కానీ ఈ జ్ఞానులు, తూర్పు దేశ జ్ఞానులు యేసు జననం నమ్మినారు. వారు శాస్త్రము ఇవన్నీ చదివి ఎక్కడ పుట్టినాడు యూదులకు రాజా అని వెతుకుతూ వచ్చి వారు గుర్తుపట్టినాక బాలయేసుని చూసి బంగారము, సాంబ్రాణి, భోళము ఇవన్నీ అర్పించి వారు దేవునికి మరి సాగిల పడి నమస్కరిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, అర్పిస్తున్నారు, ఆనందిస్తున్నారు. అన్వేషించినారు, తిరిగి కనుక్కున్నప్పుడు చాలా అత్యానంద భరితులైపోయినారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఆనందానికి శ్రమలకు ఏం పొందిక లేదని అర్థం. ఇట్ హస్ నథింగ్ టు డూ విత్ ప్రాబ్లమ్స్ ఆర్ సఫరింగ్, బికాస్ ఇట్ ఇస్ ద జాయ్ ఆఫ్ ద లార్డ్. ప్రభు ఇచ్చే ఆనందం అలాంటిదే. ఈ జ్ఞానులు ఏ విధంగా యేసును చూసినప్పుడు అత్యానంద భరితులైనారు, అలాగే మనం కూడా ప్రభు జననానికి, ప్రభువును స్వీకరించిన తర్వాత ఇలాంటి ఆనందాన్ని మనం కూడా అనుభవిస్తున్నాం. పౌలు భక్తుడు తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తను తానే మన కొరకు అర్పించుకొనెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పుట్టుకతో భక్తులు ఎవరండి? పుట్టుకతో పవిత్రులు ఎక్కడున్నారు? మనం పిలవబడినాము అంధకారం నుండి, చీకటి నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మనల్ని ప్రభువే నడిపించినాడు. రాజులైన యాజక సమూహంగా, పరిశుద్ధ జనంగా, ఏర్పరచబడిన వంశముగా, దేవుని విలువైన సొత్తు ప్రజలుగా, ఆయన ప్రజగా మనల్ని దేవుడు తీర్చిదిద్దినాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసను నరుడు. దేవుడు ఒక్కడే, గాడ్ ఈజ్ వన్. మరి ఆ దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే. ఆ మధ్యవర్తి పేరేంటి? యేసు. ఎందుకంటే పరిశుద్ధుడైన దేవునికి పాపులమైన మనకు ఏమి బంధం? వాట్ ఈస్ ద లింక్ బిట్వీన్ ద హోలీ గాడ్ అండ్ అన్హోలీ పీపుల్? జీసస్ ఈజ్ ద లింక్. యేసు ప్రభు ఒకవేళ ఈ లోకానికి రాకుంటే మనం పాపంలోనే ఉండేవారం. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినందుకు మన పాపంలో నుండి విడుదల పొందినాం, పరిశుద్ధ జనంగా మారినాం. అందుకే ధైర్యంగా మోకరించగానే తండ్రి తండ్రి అని మొరపెడుతున్నాం. ఏ మతంలో, ఏ మార్గంలో తండ్రి అని పిలువరు దేవుణ్ణి. కేవలం క్రైస్తవ మార్గంలోనే ఫాదర్, అవర్ ఫాదర్ హూ ఆర్ట్ ఇన్ హెవెన్, పరలోకమందున్న మా తండ్రి. ప్రభువే నేర్పించినాడు. నువ్వు మోకరించగా నీకు తెలియకుండానే తండ్రి తండ్రి అంటావు. ప్రార్థించినాక యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి అంటే ఈ తండ్రి అనే బంధం ఎలాగొచ్చింది? ఆయన మధ్యవర్తిగా ఉండి నీ పాపములకు పరిహారం చెల్లించి, విలువైన తన ప్రాణాన్ని క్రయధనంగా చెల్లించి
నీ పాపముల నుండి నువ్వు విడిపించి పరిశుద్ధపరిచి ధైర్యంగా నువ్వు కృపాసనం యొద్దకు వెళ్ళి మోకరించి తండ్రి అబ్బా అని పిలవడానికి యోగ్యత పొందుకున్నావు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఎంత సమాధానము ప్రభువును అంగీకరించిన వారికి. గ్రేట్ పీస్ అని లూకా సువార్త 2వ అధ్యాయంలో ఉంది 13లో. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని దేవుని స్తోత్రము చేయుచుండి. హల్లెలూయా. అమ్మా అన్నీ ఉంది కానీ మాకు సమాధానము లేదు. మాకు అన్నీ ఉంది. మాకు ఆస్తులున్నాయి, పాస్తులున్నాయి, మాకు బంధువులు ఉన్నారు, మాకు బంగారం ఉన్నది, ధనం ఉన్నది, పేరున్నది, అన్నీ ఉంది కానీ ఒకటి లేదంట. ఏం లేదు? సమాధానం లేదు. వి ల్యాక్ పీస్. కానీ యేసు ప్రభు జననంలో భూమి మీద తనకు ఇష్టులైన వారికి సమాధానం సమాధానం. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఓ ఏది ఏమైనా నీ చుట్టూ పరిస్థితులన్నీ తారుమారుగా ఉన్నా నీ హృదయంలో ఉండే ఈ శాంతిని, సమాధానాన్ని ఎవరు కూడా అపహరించలేరు. నో వన్ కెన్ స్టీల్ ద పీస్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ హార్ట్. క్రీస్తు యొక్క సమాధానం మన హృదయాలను ఏలుతూ ఉన్నదని పౌలు భక్తుడు తన పత్రికలో రాస్తున్నాడు. ఎందుకంటే ఇంత దివ్యమైన సమాధానం, డివైన్ పీస్, అంత గొప్ప సమాధానము ఈ క్రిస్మస్ సమయంలో మనకు దేవుడు అనుగ్రహిస్తున్నాడు. మహా ఆనందం, ఇది మహా పండుగ, ఇది ప్రజలందరికీ, ఇది మహాశుభకరమైన సువర్తమానం. దావీదు పట్టణమందు రక్షకుడు అనే అరుదైన బిరుదుతో తెంచినాడు ప్రభు. ఇక్కడ మనం చూస్తాం కదా, కాలమే 2 ముక్కలైంది కదా. కాలం అనేది క్రీస్తు పూర్వమని, క్రీస్తు శకమని. యేసు పుట్టుకలో వాళ్ళు అన్యులైనా, వాళ్ళు ఏ మతస్థులైనా ఇదే రాయాలి, క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం. అదెంత ఆశ్చర్యం, చాలా అద్భుతం. ప్రభువుగా స్వీకరించడం అంటే అర్థం ఏంటి? ఎప్పుడైనా ఒక రాజు ఆధీనంలో నువ్వు ఉంటే రాజు చెప్పే ప్రతి మాటకు నీవు విధేయత చూపుతావు కదా. అలాగే యేసు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అని కేవలం పాట పాడడం కాదు, మాట మాట్లాడడం కాదు, ఆయన రాజుగా నీవు హృదయంలో ప్రతిష్ఠింపబడినప్పుడు టోటల్ ఒబీడియన్స్ అంటే సంపూర్ణమైన విధేయత, రాజు చెప్పినట్టు నీ జీవితంలో అడుగులు వేస్తూ ఉన్నావు. యేసు ప్రభు కూడా తండ్రి చెప్పినట్టు ప్రాణం పెట్టునంతగా ఆయన విధేయత చూపినాడు. కానీ ఎంతగా హెచ్చింపబడినాడు. అన్ని నామముల కంటే పైనామం, ప్రతి మోకాలు వంగే పరిశుద్ధ నామం, ప్రతి నాలుక మహిమపరిచే నామాన్ని తండ్రి అయిన దేవుడు అతనికి ఇచ్చినాడు. దేవునికి స్తోత్రం. మరి ఇంకా ప్రభువును అంగీకరించే వారు ఉంటే తప్పకుండా మీరు మీ పాపములు ఒప్పుకొని దాన్ని వదిలిపెట్టినప్పుడు నమ్మదగిన దేవుడు ప్రతి దుర్నీతి నుండి, ప్రతి పాపం నుండి యేసు రక్తం మిమ్మల్ని ఏం చేస్తుంది? పవిత్రులుగా చేస్తుంది. మనం ఆయన సొత్తుగా మారిపోతున్నాం. కాబట్టి ప్రభువా నా హృదయంలోకి రమ్మన్నప్పుడు ఆయన తప్పకుండా నీ హృదయంలోకి ప్రవేశిస్తాడు, నీకు రాజుగా మారుతాడు, నేను దీవిస్తాడు. ఇది మొదలుకొని నీకు మితిలేని క్షేమము, మితిలేని అభివృద్ధి కలుగుతుంది. దేవుడు మనల్ని దీవించును గాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా అన్నిటి మీద ఆధిపత్యం గల దేవుడు అని, నీవు సమీపింపరాని తేజస్సులో ఉన్న, పాపంలో పడి ఉన్న మా యుద్ధకు దివి విడిచి పరలోక భాగ్యాన్ని వదిలిపెట్టి మనుషుల పోలికగా దాసుని స్వరూపంలో పేద వడ్ల కుటుంబంలో రక్షకునిగా మా కొరకు ఉదయించినావు. ఎంత గొప్ప కార్యం నైనా. ఈరోజు మా అందరితోనూ మాట్లాడినావు. నువ్వు అద్వితీయుడవు, శ్రీమంతుడవు, నీవు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, నీవు అమరత్వము గలవాడు. నీ అందు విశ్వాసం ఉంచువానికి నిత్య జీవము ప్రసాదించే గొప్ప దేవుడవై ఉన్నావు. ఆశ్చర్య కార్యాలు మా జీవితంలో చేయగల శక్తి నీకే ఉంది నాయన. నీవు మాత్రమే చేయగలవు. అలాంటి గొప్ప దేవుని మేము కలిగి ఉన్నామని, ఇది మా స్వాస్థ్యమని, సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, భూమి మీద నీకు ఇష్టలైన వారికి ఎల్లప్పుడూ సమాధానం. ఆ గొప్ప సమాధానం, ఆ మహా సంతోషం, ఆ గొప్ప ఆనందముతో మేము ఈ శుభ సమయాల్లో నింపబడడానికి మాకు కృప చూపమని, ఇంకా నీ 2వ రాకడ కొరకు కూడా సిద్ధపాటు మా అందరికీ దయచేయమని
ఇక్కడ ఉన్న బిడ్డలందరినీ మీరు దీవించి, టీవీ ద్వారా దేవుని వాక్యం వింటున్న వారిని కూడా మీరు స్పందింపజేయమని, వారి కుటుంబాలను ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించును గాక. విష్ యూ వెరీ వెరీ హ్యాపీ క్రిస్మస్ అండ్ బ్లెస్డ్ న్యూ ఇయర్. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసు